నా పెళ్లికి ముందు నేను ఒక పెళ్లికెళ్ళా. వాళ్ళు మాకు బాగా దగ్గర రిలేటివ్స్. పెళ్లి కూతురు కూడా నాకు పరిచయం ఉంది. పెళ్లి కూతురు కూడా పిలిచింది కదా అని ఎగేసుకుంటూ ఎళ్ళా. తీరా అక్కడికెళ్ళాక పెళ్లి కూతురిని పలకరిస్తే నవ్వాలా వద్దా అన్నట్టు నవ్వి సైలెంట్ అయిపోయింది. సరే పెళ్లి కూతురు నలుగురిలో ఉంది సిగ్గుపడుతుందిలే అనుకుని అక్కడి నుంచి పక్కకొచ్చేసా. అక్కడి నుంచి బయటకొచ్చి కూర్చుంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు గాని, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు గాని ఒక్కరంటే ఒక్కరు కూడా పలకరించలా. నేనేమన్నా వీఐపీనా, వీవీఐపీనా వచ్చి నన్ను పలకరించడానికి పెళ్లి పనుల్లో అందరు బిజీగా ఉన్నారులే అనుకున్నా. తర్వాత మండపం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నా ముందున్నోళ్ళని, నా వెనకున్నోళ్ళని, నా పక్కనున్నోళ్ళని, నా చుట్టూ అందరిని పలకరిస్తున్నారు గాని నన్ను మాత్రం దేకలా. పోనీ నేను ఆ ఊరు ఏమన్నా కొత్తగా వెళ్ళానా అంటే అంతకు ముందు ఆ ఊరికి చాలా సార్లు వెళ్ళున్నా అందరికి తెలిసిన వాళ్ళ ఇళ్ళకెళ్తే తినడానికి ఏమన్నా తెచ్చిపెట్టి పక్కన కూర్చోబెట్టుకుని మరి ఎవరని చెప్పిన వాళ్ళు. అప్పుడు అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే అప్పుడు మేము ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. నన్ను ఎవ్వరు ఏమనకపోయినా, నన్ను ఎవ్వరు పలకరించకపోయినా నాకెందుకు ఆ పెళ్లిలో చాలా అవమానంగా అనిపించింది. ఆ పెళ్లిలో నేను రియలైజ్ అయింది ఏంటంటే పిలిచిన ప్రతి చోటకి పరిగెత్తకూడదు, మనకి విలువిచ్చే చోటకే వెళ్ళాలని.